తెలంగాణ ఉద్యమంలో భాగంగా అనేక సెక్షన్ల ప్రజల సమస్యలకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం మీద చాలా చర్చ జరిగింది. అట్లనే ఉద్యోగ రంగంలో జరుగుతున్నటువంటి వివక్ష, జరిగిన మోసం, కోల్పోయిన ఉద్యోగాలు, వీటన్నిటి గురించి చాలా సవివరంగా చర్చ జరిగింది. కానీ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించిన చర్చ మాత్రం జరగాల్సినంతగా జరగలేదు. ఒకటి మాత్రం అభినందించదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ విషయం, సంతోషించదగిన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం కారణంగా నిన్నటిదాకా అసంఘటితంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సంఘటిత రూపంలోకి వస్తున్నారు. అట్లా తెలంగాణలో ఉన్న ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ ఒక సంఘంగా ఏర్పడడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి మలుపు. దాన్ని సాధారణంగా చూడడానికి వీల్లేదు. ఒక గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు యూనియన్ పెట్టుకునే హక్కు ఉంటుంది, దానికి ఉన్న చట్టబద్ధత ఉంటుంది, వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఉంటుంది రూల్స్లోనే. కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్కి అవన్నీ ఉన్నప్పటికీ పెట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ యాజమాన్యం యొక్క వాళ్ళ వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. చాలాసార్లు వాళ్ళు వాళ్ళ దోపిడీ, వాళ్ళ స్వార్థం రీత్యా యూనియన్లు ఉండకూడదని కోరుకుంటారు. యూనియన్లు లేని దేశం ఉంటే బాగుండు అని ప్రతి ప్రైవేట్ కంపెనీ ఓనర్ కోరుకుంటాడు. ఇవాళ వస్తున్న గ్లోబలైజేషన్ కూడా కార్మికుల హక్కుల్ని కాలరాచే విధంగానే ఉన్నది. ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళ హక్కులకే దిక్కు లేకుండా పోతున్నది. ఇవాళ ఎంత దూరం పోతుందంటే లేబర్ లానే రద్దు చేయాలనే స్థాయికి వెళ్తున్నారు. అసలు ఇవన్నీ చాలా అడ్డంకిగా ఉన్నాయి. ఒక పెట్టుబడిదారు ఎవరైనా వచ్చి పెట్టుబడి పెట్టాలంటే, కంపెనీ పెట్టాలంటే ఇవన్నీ చాలా అడ్డంకిగా ఉన్నాయి. యూనియన్ అనేది కూడా ఒక పెద్ద సమస్యగా మారిందని ఇవన్నీ లేకుండా చేస్తే మంచిది. అట్లా లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి లేకుంటే ఎవరన్నా ఉంటే అతను చాలా గొప్ప ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రచారం కూడా జరిగిపోతుంది. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడిని వాల్ స్ట్రీట్ మ్యాగజైన్స్ చాలా గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పి ఎట్లా ప్రచారం చేసిన ఎట్లా ఉదరగొట్టినా మీ అందరికీ తెలుసు. కానీ అదే చంద్రబాబు నాయుడు గురించి స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన ఒక ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు. ఆయన అప్పుడు ఏం చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక కంపెనీ, దీనికి నేను సీఈఓను అని చెప్పేది చంద్రబాబు నాయుడు. అంతకంటే దుర్మార్గమైన మాట ఇంకోటి లేదు. రాష్ట్రం ఒక కంపెనీ అంటే దుకాణం అట, దానికి ఆయన సీఈఓ అట. ఇట్లాంటి దృక్పథం ఉన్నవాడు పరిపాలన ఎట్లా చేస్తాడో మనం ఆలోచించవచ్చు. దానికి ఆ ప్రధానమంత్రి ఏమన్నాడంటే ఇటువంటి నాయకుడు కనుక మా దేశంలో ఉంటే అయితే వాడిని మేము పిచ్చాసుపత్రిలో వేస్తాం, లేకుంటే జైల్లో పడేస్తాం అన్నాడు. చంద్రబాబు లాంటి నాయకుడు వాళ్ళ దగ్గర ఉంటే అంటే చంద్రబాబు నాయుడు అంత అన్యాయంగా మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ లో కంపెనీ అన్నాడు, దీనికి నేను సీఈఓ అన్నాడు. చాలా ఇంకా అన్యాయంగా ఆయన చాలా మాట్లాడింది అనుకోండి. థాయిలాండ్ చేస్తా అన్నాడు, హైదరాబాద్ ని నేను థాయిలాండ్ చేస్తా అన్నాడు. ఆంధ్రప్రదేశ్ థాయిలాండ్ దానికి ఏం పెద్ద అభివృద్ధిని సాధించలేదు. థాయిలాండ్ ఏమని పిలుస్తారంటే థాయిలాండ్ అంటే, థైస్ అంటే తొడలు మీ అందరికి తెలుసు. అక్కడ ప్రాస్టిట్యూషన్ ఎక్కువ, అది కూడా చైల్డ్ ప్రాస్టిట్యూషన్, చిన్నపిల్లలు వ్యభిచార కూపాల్లోకి దిగుతారు. అట్లాంటి థాయిలాండ్ చేస్తానని పదే పదే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు. సింగపూర్ చేస్తాననేవాడు. సింగపూర్కు థాయిలాండ్కు వచ్చేటువంటి టూరిస్టులలో 3 పశ్చిమ దేశాల వాళ్ళు ఉంటారు. అది టూరిజం మీదే వాటికి ఎక్కువ ఆదాయం ఉన్నది. ఆ టూరిజం అంతా కూడా ప్రాస్టిట్యూషన్ ఆధారంగా జరుగుతుంది. మన దగ్గర ఉన్నట్టు ఏదో గొప్ప బేలూరు, హళేబీడు లాంటి దేవాలయాలు, 1000 స్తంభాల గుడి, గొప్ప చరిత్రను అక్కడ ఏం లేదు. హోటల్ అవన్నీ చూడడానికి టూరిస్టులు రా, అక్కడికి వచ్చేది అందుకోసమే వస్తారు. అట్లా చేస్తానని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పేవాడు. చార్మినార్ వెనుక నైట్ బజార్ పెడతా అనేవాడు ఆయన. కనుక చివరికి చంద్రబాబు నాయుడు ఏ గట్టికి వచ్చిండో మనం చూసినాం. అతన్ని చాలా గొప్ప ముఖ్యమంత్రిగా అప్పుడు పత్రికలు బాగా ఎక్స్పోజ్ చేసినాయి. ఆయన మాట్లాడింది ఏంటంటే ఈ లాస్ ఏమి ఉండొద్దు, ఈ హక్కులు ఏమి ఉండొద్దు, ఇది ఏది లేనటువంటి ఒక వ్యవస్థ ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరుకున్నాడు. కానీ గ్లోబలైజేషన్ అటువంటి థియరీని ఇవాళ ముందర తెస్తున్నది. ఈ దశలో ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒక సంఘంగా ఏర్పడడం ధైర్యంగా అనేది ఈ సందర్భంలో ఇది సాధారణంగా జరిగేది కాదు. ఎట్లా జరిగింది ఇది అంటే తెలంగాణ ఉద్యమం కారణంగా జరిగింది. ఏం చేసింది తెలంగాణ ఉద్యమం? చాలా మంది మాట్లాడతారు. ఏం చేసిందంటే ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కూడా ఒక బలమైన యూనియన్ గా మారగలగడానికి ఆ బలాన్ని ఇచ్చింది, ఆ నమ్మకాన్ని ఇచ్చింది, ఆ విశ్వాసాన్ని ఇచ్చింది, ఆ ఆత్మాభిమానాన్ని ఇచ్చింది, ఆ బలాన్ని ఇచ్చింది తెలంగాణ ఉద్యమం. అది లేకుండా ఇవాళ మీకు నారాయణ శ్రీ చైతన్య కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లు ఒక సంఘంగా ఏర్పడ్డారు.
మన తెలంగాణ కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్లు కూడా సంఘంగా ఏర్పడ్డ కష్టం. అటువంటి నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లు కూడా వెంకటస్వామి గారికి బాగా తెలుసు, వాళ్ళు ఒక యూనియన్ ఏర్పడి వాళ్ళ సమస్యలు వాళ్ళు కొట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇట్లాంటి యూనియన్లన్నిటికీ ఆలంబనగా ఉన్నది ఇవాళ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీ. నాకు తెలిసి ఇవాళ హరీష్ రావు గారు ఆయనకే గుర్తు లేదని యూనియన్లకు ఆయన గౌరవ అధ్యక్షుడు, ఆయన కూడా అన్ని యాదుకుంటూ ఉండవు. నేను ఇంతకుముందు అడిగినా మీరు ఎన్ని సంఘాలకు అధ్యక్షుడిగా ఉండి ఉంటారంటే 4-5 చెప్పి ఆగిపోయింటాను, ఎందుకంటే గుర్తుకొస్తలేవు వెంటనే. దాంట్లో ఈ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ కూడా తాను గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు. ఇది కార్పొరేట్ కాలేజీలో పనిచేస్తున్న ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్. అట్లే మీరు టీఎంయూ ఎట్లా ఏర్పడదో చూసినామా, ఆ టీఎంయూకి తను గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాడు. అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఇవాళ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నటువంటి ప్రజలకి ఒక రాజకీయ అండగా ఉన్నది. ఇవాళ మనందరికి ఒక నమ్మకం ఉంది, మా ఇష్యూ అసెంబ్లీలో చర్చించాలంటే మనం ఎవరి దగ్గర పోవాలి? హరీష్ రావు గారి దగ్గర పోవాలి, లేదా ఈటల రాజేందర్ దగ్గర పోవాలి, లేదా ఇంకొక నాయకుడి దగ్గరికి పోవాలి. తెలంగాణ రాష్ట్రానికి నాయకుడు అంటే తెలంగాణ సమస్యలు, తెలంగాణ ప్రజల సమస్యలు అసెంబ్లీలో రావాలంటే టీఆర్ఎస్ పార్టీ వైపు వస్తున్నారు. అక్కడే టీఆర్ఎస్ పార్టీ యొక్క ఇంపార్టెన్స్ ఇవాళ చరిత్రలో ఉన్నది. మేము కాళ్ళకల్ నుంచి అక్కడ కాళ్ళకల్లో కార్ల కంపెనీ పెడతామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి భూమి తీసుకున్నారు, కానీ కంపెనీ రాలేదు. వచ్చిన కంపెనీలలో మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఫలితంగా వాళ్ళు ఏమన్నారంటే మా భూమి మాకు వాపసు ఇవ్వండి అని రైతులు అడిగారు. వాళ్ళందరినీ ఒకసారి నేను మనం హరీష్ రావు గారిని కలుద్దామంటే హరీష్ నుండి లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్ దగ్గరికి రండి అన్నాడు. అంటే వాళ్ళందరినీ అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీ లోపలికి వచ్చి వాళ్ళు పులకించిపోతున్నారు కాళ్ళకాల నుంచి వచ్చిన రైతులు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అబ్బా మా జన్మల అసెంబ్లీ చూస్తాం అనుకోలేదు సార్, అసెంబ్లీ చూసిన మాకు చాలా గొప్పగా ఉన్నది అని చెప్పి వాళ్ళందరూ ఫీల్ అయిపోతున్నారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే మనోళ్ళకి అసెంబ్లీతో సంబంధమే లేదు. మనం సెక్రటరీకే పోము, ఎందుకంటే అక్కడ మనకి ఎవరు తెలియదు. అక్కడ అవతల పోలీసులు చూసే వెనక తిరుగుతామా. కానీ గుంటూరు నుంచి వచ్చినాయంటే అదే సెక్షన్ ఆఫీసరు మా ఏలు ఇచ్చిన బామ్మడి గారి మరి ఆయన వెనకే లోపలికి పోతారు, హాయిగా పోతారు సెక్రటరీ. ఎక్కడ పోయినా వాళ్ళే కనబడుతుంటారు. ఆర్బీఎస్ మూర్తియో ఎంఎస్ఎన్ సత్యనారాయణ కనబడుతుంటాడు. అప్పారావు, సుబ్బారావు, అంకినీడు, గోకినీడు వీళ్ళే కనబడతారు ఎక్కడ. కానీ మనం అంత సాఫీగా పోం. కానీ ఇది ఇవాళ తెలంగాణకున్న సందర్భం. ఇక్కడ వచ్చిన ఉద్యమం ఈ ప్రజల్లో ఒక ఆత్మాభిమానాన్ని పెంచింది, ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. దాంట్లో భాగంగా ఇవాళ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ ఒక యూనియన్ ఏర్పడ్డారు. ఇది సాధారణమైనటువంటి విషయం కానే కాదు. ఇవాళ హైదరాబాద్ లో ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి. మన ఇంకా పాట రాసింది, దోసిలి వట్టొచ్చినోళ్ళు జిలేడమ్మ జిట్ట, మనల దోసుకోని దాతల ఇది జిలేడమ్మ జిట్ట. దోసిలి వట్టొచ్చినోళ్ళు జిలేడమ్మ జిట్ట, మనల దోసుకోని దాతల ఇది జిలేడమ్మ జిట్ట. జిలేడమ్మ జిట్ట, జిలేడమ్మ జిట్ట, జిలేడమ్మ జిట్ట, జిలేడమ్మ జిట్ట. సర్రె జరిగలోనే పట్టి జిలేడమ్మ జిట్ట, మన పరుగాలం వెయ్యబట్టి జిలేడమ్మ జిట్ట. సర్రె జరిగలోనే పట్టి జిలేడమ్మ జిట్ట, పరుగాలం వెయ్యబట్టి జిలేడమ్మ జిట్ట. పరుగు పరుగునొచ్చినారు పట్నమూల వారినారు, పరుగు పరుగునొచ్చినారు పట్నమూల వారినారు. వలసొచ్చినదే మరిచి మతంగారు లెక్కినారు, వలసొచ్చినదే మరిచి మతంగారు లెక్కినారు. వర్రె జరిగలోనే పట్టి జిలేడమ్మ జిట్ట, మన పరుగాలం వెయ్యబట్టి జిలేడమ్మ జిట్ట. వర్రె జరిగలోనే పట్టి జిలేడమ్మ జిట్ట, మన పరుగాలం వెయ్యబట్టి జిలేడమ్మ జిట్ట. ఆడ నుంచి వచ్చినారు ఈడ పీట వేసినారు, ఆడ నుండి వచ్చినారు ఈడ పీట వేసినారు. మాలకు బొమ్మలోలే గుడ్డు ఎల్ల పెట్టుకోరు, మాలకు బొమ్మలోలే గుడ్డు ఎల్ల పెట్టుకోరు. ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేడమ్మ జిట్ట, ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేడమ్మ జిట్ట. వీళ్ళు ఎదురుగానే కూర్చుంటారు జిలేడమ్మ జిట్ట, ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేడమ్మ జిట్ట. వీళ్ళు ఎదురుగానే కూర్చుంటారు జిలేడమ్మ జిట్ట. అయితే ఇక్కడ ఇన్ని పరిశ్రమలు రావడానికి కారణం ఏంటంటే 69లో తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమం. మాకు 69 వరకే అర్థమైపోయింది మనం ఒక ఆక్రమిత ప్రాంతంగా మారుతున్నామని, మనం అంతా మార్జిన్లైజ్ అవుతున్నామని, మనం ప్రధాన సమస్యలో లేమని అర్థమైపోయింది. అర్థమైపోయి 69లో ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఫలితంగా పట్టణచెరు పారిశ్రామిక వాడగా ఇందిరాగాంధీ ప్రకటించి ఈ ప్రాంత ప్రజల ఉపాధి కోసం ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని వాళ్ళు అనుకున్నారు. కానీ జరిగింది ఏంది? భూమి ఇచ్చాం, నీరు ఇచ్చాం, కరెంట్ ఇచ్చినాం, కానీ వాడు మనకు ఉద్యోగం మాత్రం ఇచ్చారు.
అంటే ఇవాళ మన గతి ఏంటంటే మన హైదరాబాద్ లో తెలంగాణ నుంచి ఒక పారిశ్రామిక వర్గం ఎదగలే, ఒక ఇండస్ట్రియల్ లాబీ అనేది, ఒక ఇండస్ట్రియల్ సెక్షన్ అనేది తెలంగాణ నుంచి ఎదగలే. ఇవాళ ఉన్న పారిశ్రామిక వర్గం అంతా ఆంధ్ర పారిశ్రామిక వర్గమే. దాంట్లో ఉద్యోగాలు అడుకునే గతి ఇవాళ మనకు పట్టింది. అంతకుముందున పబ్లిక్ సెక్టర్ అంతా ముంచేస్తారు, ఒక పద్ధతి ప్రకారం మూయించారు. ఐడిపిఎల్ నుంచి వచ్చిన స్కిల్డ్ లేబర్ ను తీసుకొని, ఐడిపిఎల్ క్రియేట్ చేసినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని, ఐడిపిఎల్ తయారు చేసిన ప్రాతిపదికను ఉపయోగించుకునే రెడ్డి ల్యాబ్స్ ఎదిగింది. ఐడిపిఎల్ లేకుండా రెడ్డి ల్యాబ్స్ లేదు. కానీ ఐడిపిఎల్ మూతపడ్డది, రెడ్డి ల్యాబ్స్ ఇవాళ మొత్తం ఔషధ కంపెనీల మార్కెట్ అంతా సొంతం చేస్తుంది. ఇవాళ ఆర్టీసీ అంటే కూడా ఏంది, చాలా స్కిల్డ్ ఎంప్లాయీస్ ని మనం తయారు చేసినాం, బోలెడంత ఆస్తిని తయారు చేసినాం. ఇదంతా జరిగింది. దీన్ని అంతా ఉత్తదే చేసినారు, ఎందుకు పనికి రాకుండా చేసినారు, మూసేసినారు. ఇవాళ బయట రాష్ట్రాల్లో ఐడిపిఎల్ తెరిచింది, కానీ మన దగ్గర ఐడిపిఎల్ మూతపడ్డది. అదే విశాఖ ఉక్కు కర్మాగారం మీద మాత్రం ఈగ వాళ్ళ కూడా వాళ్ళు చూసుకున్నారు. ఇక్కడ మాత్రం పబ్లిక్ సెక్టర్ మూసివేతకు, దానికి ఏదో ట్రేడ్ యూనియన్ల కారణం కావచ్చు, ఇంకేదో పిచ్చి కుక్కలను ముద్రేసి వాటిని మూసేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి దశలో మనకు అగత్యం ఇవాళ మన ప్రైవేట్ కంపెనీలోకి పోవాలి. కానీ ఆ ప్రైవేట్ కంపెనీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. దాంట్లో ప్రైవేట్ ఎంప్లాయీస్ గా మీరు అనుభవిస్తున్న బాధలు అంతా ఇంత నేను అనుకో. రెండు రకాల బాధలు, కార్మికులకు ఉండే బాధలు మీకు ఉంటాయి, తెలంగాణ కార్మికులుగా మీకు అదనంగా బాధలు ఉంటాయి. కార్మికులుగా ఇవాళ నేను పటాన్చెరు దగ్గర పోయి చూస్తే ఒక కంపెనీలో ఆ కార్మికులతో చాలా పెద్దగా మాట్లాడతారు. ఎందుకంటే ఆ మిషన్ల హోదా, ఇంటికి వచ్చినా కూడా అంతే పెద్దగా మాట్లాడతారు ఆయన. కనీసం అక్కడ వాళ్ళకి ఆ హియరింగ్ దానికోసం ఒక ఎయిడ్స్ కొన్ని సప్లై చేస్తారు, అది కూడా వాళ్ళు సప్లై చేయటం లేదు ఆ కంపెనీలలో. ఫలితంగా వాడు ఇంటికి వచ్చినా కూడా గట్టిగా మాట్లాడు అలవాటు. ఆ మిషన్ల మధ్య మాట్లాడి కాలుష్యం సంగతి చెప్పనక్కర్లేదు. ఐడియా బొల్లారం పోయిపోతే ఎంత కాలుష్యం ఉంటుందో ఆ కాలుష్య కాసారంలో బతుకుంటారు కార్మికులందరూ కూడా. అక్కడనే గుడిసెలు వేసుకొని అక్కడే చిన్న చిన్న రూమ్లలో బతుకుంటారు. ఇంతకుముందు వక్తలు పేర్కొన్నట్టు సరైన వైద్య సదుపాయం లేదు, ఏ హక్కులు లేనటువంటి పరిస్థితిని ఇవాళ ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్నారు. కనుక మీతో నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా సత్యంతో నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్రైవేట్ సెక్టర్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ సమస్యల మీద ఒక సాధికారికమైన అధ్యయనం చేయాలి. ఏం జరుగుతుందో అసలు అన్న దాని మీద అధ్యయనం జరగాలి. ఎంతమంది ఉన్నారు కార్మికులు, ఏ పరిశ్రమలలో పనిచేస్తున్నారు, వీళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొంటారు, కార్మికులుగా ఏ సమస్యలు ఎదుర్కొంటారు, తెలంగాణ కార్మికులుగా అదనంగా ఏం సమస్యలు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళని చిన్న చూపు చూస్తారు. ఖచ్చితంగా హైరార్కీలో హైయర్ ఆఫీసర్స్ అంతా ఆంధ్ర వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా అవమానకరంగా మాట్లాడతారు. నాకు కోకాకోలా కంపెనీలో పిల్లవాడు పనిచేసే పిల్లవాడు బాగా తెలుసు. ఎప్పుడు తెలంగాణ వస్తారు ఈ కోపంతో తిట్టు వాడి ఇది అందామని ఉన్నారు సార్ నాకంటే. ఎప్పుడు ఆ మేనేజర్ గురించి మాట్లాడతారు, చెప్పుకొట్టుకొని కొట్టాలని సార్ నాకు అని మాట్లాడుతారు. ఇటువంటి బాధని చాలా మంది అనుభవిస్తున్నారు. రకరకాల అవమానాలు, మీకు పని రాదనో, మీకు ఎఫిషియన్సీ లేదనో, మీకు స్కిల్స్ లేవనో, అనేక రకాల, లేదా కడుపు మీద కొట్టి ఉద్యోగం నుంచి కూడా తీసేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయి, వీటన్నిటి మీద ఒక అధ్యయనం జరగాలి. త్వరలోనే ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ఓ పుస్తకం రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడి ప్రైవేట్ ఎంప్లాయీస్ యూనియన్ ఎదుర్కొంటున్న సమస్యల మీద వివరాలతో కూడిన అధ్యయనంతో కూడిన ఒక పుస్తకం రావాలి. దాన్ని విస్తృతంగా మీరు ప్రచారంలో పెట్టాలి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఈ చర్చ జరగాలి. అది తెలంగాణ ప్రజల చర్చగా ఉద్యమంలోని చర్చను మనం మార్చాలి. తెలంగాణను సాధించుకోవాలి. రాబోయే తెలంగాణ కూడా మీకు ఏం హక్కులు కావాలో దానికి ప్రాతిపదికగా ఇవాళ మీరు చేసిన అధ్యయనం నిలవాలి. దీనందుకు మీ అందరికీ సెలవు. జై తెలంగాణ.